జీవితంలో మనం చాలా నిజాయితీగా ఉంటాం, కష్టపడి పనిచేస్తాం, మన విలువలను కాపాడుకుంటాం. కానీ కొన్నిసార్లు ఒక చిన్న ఆశ, ఒక తప్పుడు ఆలోచన మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక నిర్ణయం, అది మన జీవితంలో విజయద్వారం తెరవచ్చు లేదా ఎప్పటికీ మూసివేయచ్చు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు చెప్పబోయే కథని జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ప్రతి క్షణం మన ఆలోచనలను నియంత్రించకపోతే ఒక నిజాయితీగల మనిషి కూడా ఎలా తప్పు నిర్ణయం తీసుకుంటాడో నేర్పుతుంది. ఎన్నో సంవత్సరాల క్రితం విజయ్ అనే ఒక యువకుడు చిన్న పట్టణంలో జీవించేవాడు. అతని జీవితం బాధలతో, కష్టాలతో నిండిపోయేది. ప్రతిరోజు పనికోసం బయటకు వెళ్లి కొంచెం డబ్బు సంపాదించి ఇంటికి వచ్చి సాధారణ భోజనం చేసుకుని నిద్రపోయేవాడు. ఒకరోజు పని దొరకక నిరాశగా ఇంటికి వెడుతున్నప్పుడు వెనుక నుండి ఒక వృద్ధుడు పిలిచాడు. ఎవరైనా ఉన్నారా? నాకొక సహాయం కావాలి అని. విజయ్ తిరిగి చూశాడు. ఒక వృద్ధుడు 3 పెద్ద బస్తాలతో నిలబడి ఉన్నాడు. విజయ్ అన్నాడు, నేను సహాయం చేస్తాను. వృద్ధుడు చెప్పాడు, నేను పక్క గ్రామానికి వెళ్ళాలి. 2 బస్తాలు నేను మోస్తాను, కానీ 3వది చాలా భారంగా ఉంది. నువ్వు దాన్ని మోయగలవా? నేను నీకు 3 బంగారు నాణేలు ఇస్తాను. విజయ్ ఒప్పుకున్నాడు. కాని బస్తా ఎత్తగానే అది చాలా బరువుగా అనిపించింది. అయ్యో, ఇది చాలా బరువుగా ఉంది అన్నాడు విజయ్. వృద్ధుడు ప్రశాంతంగా నవ్వుతూ, అవును, ఇది రాగి నాణేలు నిండింది అన్నాడు. బరువుగా ఉన్న విజయ్ ఆ బస్తాను భుజంపై వేసుకుని వృద్ధుడితో నడవడం ప్రారంభించాడు. వృద్ధుడు తన వైపు చూడటం ఆపట్లేదని గమనించాడు. విజయ్ ఆలోచించాడు, ఇతను నన్ను నమ్మట్లేదేమో, నేను పారిపోతానేమో అనుకుంటున్నాడేమో. తన మనసులో చెప్పుకున్నాడు, నేను దొంగను కాదు, ఎవరికీ ద్రోహం చెయ్యను, నిజాయితీగా పనిచేసి సంపాదించాలనేది నా ఆశ. ఇద్దరు నదీ తీరానికి చేరుకున్నారు. విజయ్ వెంటనే నీటిలోకి దిగి నదీ దాటడం మొదలుపెట్టాడు. కాని వృద్ధుడు తీరంలోనే ఆగిపోయాడు. నేను వృద్ధుడిని అన్నాడు. 2 బస్తాలతో నీటిలో దిగితే మునిగిపోతాను. నువ్వు ఇంకో బస్తా తీసుకెళ్తావా? నేను నీకు 3 బంగారు నాణేలు అదనంగా ఇస్తాను. విజయ్ సరే అన్నాడు. కాని బస్తా తీసుకునే ముందు వృద్ధుడన్నాడు, ఒక మాట చెప్పు, నువ్వు పారిపోరని హామీ ఇస్తావా? విజయ్ ఆశ్చర్యపోయాడు. నేను ఎందుకు పారిపోతాను? నేను దొంగను కాదు అన్నాడు. వృద్ధుడు చెప్పాడు, ఇది వెండి నాణాలు నిండిన బస్తా. ఈ రోజుల్లో నమ్మకం పెట్టుకోవడం కష్టం. విజయ్ కొంచెం చిరాకుగా అన్నాడు, నేను డబ్బు కోసం ఎవరికీ మోసం చెయ్యను. ఇవ్వండి బస్తా. అతను 2వ బస్తా తీసుకొని నది దాటాడు. తర్వాత ఇద్దరూ ఒక కొండ అడుగునకు చేరుకున్నారు. విజయ్ నెమ్మదిగా ఎక్కడం ప్రారంభించాడు. వృద్ధుడు కిందనే ఆగిపోయాడు. రా, ఎందుకు నిలబడి ఉన్నావు అన్నాడు విజయ్. నేను వృద్ధుడిని అన్నాడు. ఈ బస్తాతో ఎక్కలేను అన్నాడు వృద్ధుడు. అయితే దాన్ని నాకివ్వండి, నేను మోస్తాను అన్నాడు విజయ్. వృద్ధుడు ఒక క్షణం ఆలోచించాడు. ఇది బంగారు నాణేలు నిండిన బస్తా, నువ్వు పారిపోతే నేను ఏమి చెయ్యలేను అన్నాడు. విజయ్ కొంచెం కోపంగా అన్నాడు, నేను దొంగను కాదు, నిజాయితీ గల మనిషిని. నేను చిన్న రుణ సంస్థలో పనిచేశాను. వారు ఒక క్లయింట్కి సంబంధించిన రికార్డులు తప్పుడుగా మార్చమన్నప్పుడు నేను ఆ ఉద్యోగం వదిలేశాను. వృద్ధుడు ఇంకా సందేహంగా ఉన్నాడు. కాని చివరికి అన్నాడు, నువ్వు నిజం చెబుతున్నావో లేదో నాకు తెలీదు, కాని తీసుకో. కొండపైనే వేచి ఉండు, నేను నెమ్మదిగా వస్తాను. విజయ్ బస్తా తీసుకుని పైకి నడవడం ప్రారంభించాడు. అయితే ఒక్కసారిగా ఒక ఆలోచన మనసులోకి వచ్చింది. నేను ఈ బస్తాలతో పారిపోతే వృద్ధుడు నన్ను పట్టుకోలేడు, నేను ధనవంతుడినవుతాను. తరువాత మరొక ఆలోచన, అతను వృద్ధుడు, అతనికి ఇంకెంతకాలం ఉంటుంది? ఈ డబ్బు నాకు ఉపయోగపడుతుంది. ఆ ఆశ, ఆలోచనలు విజయ్ మనసుని ఆక్రమించేశాయి. అతను పరిగెత్తి ఇంటికి చేరుకున్నాడు. 3 బస్తాలను తెరిచాడు. కాని అవి అన్ని చిన్న రాళ్లతో నిండిపోయి ఉన్నాయి. ఆశ్చర్యపోయిన విజయ్ చేతిలో ఉన్న ఒక చీటీని చదివాడు. నేను ఈ దేశానికి రాజును, నాకు కుటుంబం లేదు, నా వయస్సు అయిపోయింది. కాబట్టి నేనొక నిజాయితీగల వ్యక్తిని నా వారసుడిగా ఎంపిక చేసుకోవాలనుకున్నాను. నువ్వు పారిపోలేదంటే నువ్వే నా కుమారుడిగా, ఈ రాజ్యానికి వారసుడిగా మారేవాడివి. ఆ మాటలు చదివిన విజయ్ హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది. తన జీవితమంతా నిజాయితీగా ఉన్నాడు, కాని ఒక క్షణం లోభమన్న భావన అతని అంతా నాశనం చేసింది. ఒక క్షణం తన మనస్సును నియంత్రించి ఉంటే రాజ్యానికి వారసుడయ్యేవాడు. కాని ఆ ఒక్క క్షణం బలహీనత అతని జీవితాన్ని మార్చివేసింది.
ఈ కథ మన ఆలోచనల శక్తిని చూపుతుంది. విజయ్ నిజాయితీ గలవాడే, కాని ఒక లోభ ఆలోచన అతన్ని తప్పుదారిలో నడిపింది. ఒక చిన్న ఆలోచన, నేను పారిపోతే ఎవరు పట్టుకోలేరు, దానితో ఆగి ఉండొచ్చు. కాని అది పెరిగింది, నేను ధనవంతుడినవుతాను, సుఖంగా జీవిస్తాను. ఇలా ఆ ఆలోచనలు చర్యగా మారాయి. మన జీవితాన్ని మన శత్రువులు కాదు, మన ప్రతికూల ఆలోచనలే ఎక్కువగా నాశనం చేస్తాయి. ప్రతి చర్య ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. ఆలోచన మాటలుగా మారతాయి, మాటలు చర్యలుగా మారతాయి, చర్యలు అలవాట్లుగా మారతాయి, మరియు అలవాట్లు మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. అందుకే మనం మంచి ఫలితాలను కోరుకుంటే మన ఆలోచనలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిజాయితీతో కూడిన సానుకూల ఆలోచనలు మన జీవితాన్ని అందంగా మారుస్తాయి. మన ఆలోచనలు విత్తనాలు లాంటివి, ఒకరోజు అవి మన భవిష్యత్తుగా మొలుస్తాయి. కాబట్టి ఆ విత్తనాలు శాంతి, సానుకూలత, నిజాయితీతో నిండి ఉండేలా చూసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.